హే గైస్, జస్ట్ నౌ ఇప్పుడే మద్రాసి తెలుగు షో కంప్లీట్ చేసుకుని వచ్చిన. జీరో కాదు, మైనస్ ఎక్స్పెక్టేషన్స్తోనే పోయినా. నాకు సినిమా ట్రైలర్ నచ్చలేదు, పాటలు అంత ఎక్కలేదు, అండ్ టీజర్ నచ్చలేదు. నాకు జస్ట్ హోప్ ఉంది అంటే శివకార్తికేయ మీద హోప్ ఉండే అంతే. ఫోన్లే ఏదో పేరు మినిమం ఇస్తాడేమో అని చెప్పి నెగిటివ్ దాంతోనే పోయినా బేసిక్లీ. కాకపోతే ఇంత నచ్చుతాను ఎక్స్పెక్ట్ అయ్యే భయ. సినిమా మాత్రము పిచ్చి పీక్స్ ఉంది సినిమా. ఈ మురుగదాస్ ఇన్ని రోజులు రజనీకాంత్, సల్మాన్ ఖాన్ సినిమా ఇస్తుంటే ఏందో అనుకున్నా, కానీ కరెక్ట్ పర్సన్ తెలియను మురుగదాస్ శివకార్తికేయ. పాప క్రేజ్ అసలు. రైటింగ్, మ్యూజిక్, ఫైట్స్, డ్యాన్స్ బాగుంది. లవ్ స్టోరీ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది మూవీ. అండ్ ట్విస్ట్లు చాలా తక్కువ ట్విస్ట్లు ఉన్నాయి, ఒకటో రెండు ట్విస్ట్ ఉన్నాయి, అవి బాగా వర్కౌట్ అయినాయి. విద్యుత్ జామ్వాల్ అయితే వాడికి దండం పెట్టచ్చు. అసలు ఏందిరా బాబు వాడు, ఈ అమ్మ ఫైటింగ్ ఏంది. తమిళ్ ఏ హీరోకి అంత బెస్ట్ షాట్లు పడుండవు నాకు తెలిసినంత వరకు అయితే. ఈ ఇయర్లో అట్లీస్ట్ ఏ హీరోకి విద్యుత్ జామ్వాల్కి పడ్డ బెస్ట్ షాట్స్ పడలేదు. ఇది మార్క్ వేసుకోండి. వాడి ఎంట్రీకి వాడు ఫైట్లు వేస్తున్నప్పుడు థియేటర్లో జనాలు అరిచిర్రు. ఒక హీరోకి ఎట్లయితే అరుస్తారో అట్లా అరిచిర్రు విద్యుత్ జామ్వాల్కి. జస్ట్ ఇమాజిన్, ఆ రేంజ్లో ఉన్నాయి. థియేటర్ మొత్తంలో మహా అంటే 20-30 మంది ఉంటాం బ్రో. సినిమా మద్రాసి మూవీలో ప్రతి ఒక్కడు వైబ్ అయింది సినిమాతోనే. అరవడము, నవ్వడము, కామెడీ ఎక్కువేం లేదు. జస్ట్ ఎలివేషన్స్ పడ్డప్పుడు కానీ, బిల్డప్ షాట్స్కి కానీ, మంచి హై మూమెంట్స్కి కానీ అరవడము, చాలా హై మూమెంట్స్ ఉంటాయి, 1-2 కాదు. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. శివకార్తికేయ క్యారెక్టర్ ఒక స్టార్ హీరో అంటే మనం ఎట్లాగో సినిమా స్టార్టింగ్ నుంచే వాడు కనెక్ట్ అయిపోయి ఉంటాం. స్టిల్ వానికి ఒక క్రేజీ బ్యాక్ స్టోరీ ఇచ్చి, వానికి ఒక డిసార్డర్ ఇచ్చి, ఆ డిసార్డర్ మీద ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్ట్ చేసి ప్రతి యాక్షన్ ఎపిసోడ్లో వాడి క్యారెక్టర్ బేస్డ్ ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఇంత ఫోటో పెట్టిర్రు జస్ట్ శివకార్తికేయ క్యారెక్టర్ మీద. అట్ ది సేమ్ టైం లవ్ స్టోరీ మీద కూడా అంతే ఎఫర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం యాక్షన్ మీద కూడా అంతే ఎఫర్ట్ ఉంటుంది. ఇంకేం కావాలరా సినిమాలో? పాటలు బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, హీరో హీరోయిన్ బిజు మీనన్ క్యారెక్టర్ ఈజ్ ఎక్సలెంట్ క్యారెక్టర్. విద్యుత్ జామల్ క్యారెక్టర్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఇంకేం కావాలరా? మెసేజ్, అన్నిటికంటే మెసేజ్ బాగుంది. చెన్నై సిటీని, ఆ తమిళనాడుని గన్స్ ఫ్రీ సిటీ చేద్దామన్న ఇంటెన్షన్. ఒక 6 కంటైనర్ నిండా గన్స్ చెన్నై సిటీకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అది జరగకుండా చూసుకోవడం ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది సినిమా. బట్ ప్రిడామినెంట్లీ ఇది ఒక లవ్ అండ్ యాక్షన్ మూవీ. సో నాకైతే ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది సినిమాలో. లిటరలీ ఎవ్రీథింగ్ వర్కౌట్ అయింది నాకైతే. గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కూడా 100% నచ్చుతుందని హోప్ నాకుంది. నేను కంప్లీట్ 0 ఎక్స్పెక్టేషన్తో పోయినా సినిమాకి. బట్ ఇట్ బ్లూ మై మైండ్. ఇంత నచ్చితే నేను ఎక్స్పెక్ట్ అయ్యలేదు. సోషల్ మీడియాలో చూసుకుని సర్ప్రైజింగ్లీ యావరేజ్ అంటున్నారు, ఫ్లాప్ అంటున్నారు, ఎస్పెషల్లీ తెలుగులో. మరి అదేందో నాకు అర్థం కావట్లే. శివకార్తికేయ హేట్రేడో, మురుగదాస్ హేట్రేడో తెలీదు. బట్ సినిమా మాత్రం మస్తు ఉంది, చూడండి, ఎంజాయ్ చేస్తారు. బాయ్.